వెల్కమ్ టు వేవ్స్ మీడియా. జగ్గంపేట సహకార సొసైటీ అభివృద్ధి బాటలో నడిపించడానికి రుణగ్రహీతలంతా సహకరించాలని, తీసుకున్న రుణాలు తిరిగి చెల్లిస్తేనే సొసైటీ అభివృద్ధి చెందుతుందని జగ్గంపేట ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ అన్నారు. కాకినాడ జిల్లా జగ్గంపేట కాపు కళ్యాణ మండపంలో ఆదివారం జగ్గంపేట సొసైటీ చైర్మన్ ప్రమాణ స్వీకార కార్యక్రమం నిర్వహించారు. ముందుగా జగ్గంపేట సొసైటీ బ్యాంకుకు ర్యాలీగా వెళ్లి చైర్మన్గా బుర్రి సత్యబాబు, డైరెక్టర్లుగా నండ్ల చిరంజీవి, పాల్శెట్టి సతీష్ ప్రమాణ స్వీకారం చేశారు. ఈ సందర్భంగా జగ్గంపేట కాపు కళ్యాణ మండపంలో నిర్వహించిన సమావేశానికి జ్యోతుల నెహ్రూ, టీడీపీ జిల్లా అధ్యక్షుడు జ్యోతుల నవీన్, డీసీబీ చైర్మన్ తుమ్మల బాబు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. డీసీబీ చైర్మన్ తుమ్మల బాబు మాట్లాడుతూ సహకార వ్యవస్థలో జాగ్రత్తగా వ్యవహరించుకుంటే చెడ్డ పేరు తెచ్చుకోవాల్సి వస్తుందన్నారు. అవినీతికి తావు ఇవ్వకుండా, సొసైటీలో అవకతవకలు జరగకుండా చూసుకోవాలని, అలాగే రాజకీయ ఒత్తిళ్లు తీసుకోవద్దని ఇటీవల జరిగిన సొసైటీ సమావేశంలో మేనేజర్లు, సిబ్బందికి చెప్పామన్నారు. సొసైటీ బ్యాంకుల్లో రుణాల కోసం రాజకీయ సిఫార్సులు చేయవద్దని వెల్లడించారు. డీసీసీబీకి లాభాలు బాటలో పెట్టాలని, 2 సంవత్సరాల్లో అభివృద్ధి చేయాలనేదే తమ దృక్పథమని తెలియజేశారు. చెప్పినట్టు 100% నిజం. అన్నపూర్ణ పిల్లబడే మా చిన్నమ్మ గారైనటువంటి జ్యోతుల నరమ్మ గారికి, యువనాయకుడి తమ్ముడు మాజీ జిల్లా పరిషత్ అధ్యక్షులు జ్యోతుల రమేష్ కుమార్ గారికి, ఈనాటి జగ్గంపేట సొసైటీ అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరిస్తున్నటువంటి గౌరవ బుర్రి సత్యబాబు గారికి, ప్రీమియం కంపెనీలో జనసేన పార్టీ నుంచి సభ్యుడిగా ఎన్నికైనటువంటి సతీష్ గారికి, తెలుగుదేశం పార్టీ నుంచి ఎన్నికైనటువంటి నా శ్రీమతి పొల్లయ్య గారు వచ్చారు. పొల్లయ్య గారు కూడా ఇందులో ₹1 క్యాష్ బ్యాలెన్స్ ఎప్పుడు ఆయన ఒప్పుకోకుండా ఉంటే ఆయన మీద చర్చకి వచ్చింది. ఇదే ఇందులో నేను అసలు ఎప్పుడు రూపాయి తీయలేదు, నాకు లోటు లేదు, ఏడుపు లేదు, సత్యాన్ని ఏంటని చెప్పేసి అంటే అక్కడ నెత్తి మీద రూపాయి పెడితే పాపలాగా ఉన్నటువంటి సెక్రటరీ లేచిన సందర్భంగా ఆయనకి అప్పుడు 1,00,000, 2,00,000, 1,50,000 ఉంటుంది. ఏం చేద్దామని అన్నాడు భద్రం. పరుమూసు కట్టేట్టు మనం, ఎందుకంటే దీంతో పోరాటం తెలియజేసుకుంటూ మన జగ్గంపేట శాసనసభ్యులు, తిరుపతి దేవస్థానం సభ్యులైనటువంటి పూజలు పెద్దలు, మా మావయ్య గారు అయినటువంటి శ్రీ జ్యోతుల గారికి, మా అత్తమ్మ మణి గారికి, డీసీబీ చైర్మన్ గారికి, మిగతా ఇతర పెద్దలందరికీ కూడా నా హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. అదేవిధంగా ఇక్కడికి వచ్చినటువంటి వివిధ గ్రామాల నుంచి వచ్చినటువంటి పెద్దలందరికీ కూడా నా హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. ఈరోజు జగ్గంపేట సహకార తరఫు సంఘం అధ్యక్షుడిగా నన్ను నియమించినటువంటి శ్రీ జ్యోతుల నెహ్రూ గారు